నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు వారధి మీదుగా నగరంలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్ యాత్ర. సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వస్తున్న ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రధాని మోదీ, రాజ్యాంగం పట్ల ఎంతో గౌరవం ఉందని, దేశాన్ని బలహీనపరిచే విధంగా ఇండియా కూటమి వ్యవహరిస్తుందంటూ మండిపాటు. కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ కడప వాసులను అభ్యర్థించిన ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఓ హంతకుడు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ చేస్తున్నట్లు ఉద్వేగభరిత ప్రసంగం. నివురుగప్పిన నిప్పుల మధ్య ఆసియా ప్రాంతం, ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైల్స్ దాడి, ఇరాన్కు మద్దతుగా నిలిచిన రష్యా, ఖతార్, కువైట్ దేశాలు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపడితే దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. దేశంలో అత్యేక పరిస్థితి విధించడం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. రాజ్యాంగంపై తమకు ఎంతో గౌరవం ఉందన్న ప్రధాని మోదీ, భారత వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచే విధంగా ఇండియా కూటమి ఆలోచన చేస్తుందని దుయ్యబట్టారు. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. రాజ్యాంగాన్ని తన ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందన్న ప్రధాని, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాన్ని రద్దు చేయలేరని పేర్కొన్నారు. దేశంలో అత్యధిక పరిస్థితి విధించడం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పుడు రాజ్యాంగం పేరుతో తనను దూషిస్తోందని ప్రధాని మండిపడ్డారు. రాజస్థాన్లోని బాడ్మేర్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. అందువల్ల సరిహద్దు ప్రాంత జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ప్రధాని ఆక్షేపించారు. దేశానికి ఇరువైపులా ఉన్న పొరుగు దేశాల వద్ద అణ్వాయుధాలు కలిగి ఉండగా మనం మాత్రం వాటిని ధ్వంసం చేయాలా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఎంటీ కూటమి పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మేలు చేసే విధంగా ఆలోచిస్తున్నాయని దుయ్యబట్టారు. भारत माता की, भारत माता की, भारत माता की। राम राम सा शक्ति और भक्ति री परिचायक चैत्रीय नवरात्रा रे चौथे दिन माता कुष्मांडा रे स्वरूप ने मारो कोटि कोटि प्रणाम। बाढ़ाणे और जैसाणे रे वासियों ने मारी घणे मानसू। राम राम। मैं सबसे पहले तो बहन ममता जी को बधाई देता हूं, इतना शानदार संचालन कर रही है आप, मैं बहुत अभिनंदन करता हूं आपका। आज नवरात्रि के पावन अवसर पर मुझे सिद्धों और शूरवीरों की धरती एक बार फिर आप सबके दर्शन करने का सौभाग्य मिला है। ये वो धरती है जिसके वीरों की कहानियां आज भी सीमा पार खौफ पैदा करती है। जिस रेगिस्तान की गर्मी में अच्छे अच्छों की हिम्मत दम तोड़ देती है, वहां आपके हौसले के सामने गर्मी भी कुछ नहीं कर पाती। ये जन सैलाब, ये जन समर्थन बताता है बाड़मेर की जनता बीजेपी को भरपूर आशीर्वाद देने का संकल्प ले चुकी है। इस चुनाव में आपका एक एक वोट विकसित भारत की नींव मजबूत करेगा।
విజయవాడలో సీఎం జగన్ ఈరోజు సాయంత్రం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ప్రతినిధులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. ఈ సాయంత్రం 4:30కు తాడేపల్లి నుంచి బయలుదేరి కనకదుర్గ వారధి మీదుగా బందర్ రోడ్, చుట్టుగుంట, సంగీత కళాశాల, బొడమేరు వంతెన, ప్రకాష్ నగర్, రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నెడమానూరులో బస్సు యాత్ర నిర్వహిస్తారన్నారు. అనంతరం రాత్రి 7:30కు కేసరపల్లిలో బస చేస్తారు. ఏపీలో రాక్షస పాలన అంతానికి నెత్తిన పెట్టుకున్న కుంపటిని దించేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ రివర్స్ గేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్న ఆయన రాష్ట్రానికి తానే అత్యుత్తమ డ్రైవర్ని అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని బాబు స్పష్టం చేశారు. రాజధాని విషయంలో వైసీపీ 3 ముక్కలాట ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేదని, ప్రస్తుతం ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్ అని ధ్వజమెత్తారు. నా ఎస్సీలు అంటూ వారి నెత్తిమీద చెయ్యి పెడతారని, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలే అని విమర్శించారు. దళితులకు చెందిన 25 కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేశారని, జగన్ దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిందన్న చంద్రబాబు నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారని, ధరలు పెంచారని మండిపడ్డారు. నాసిరకం మద్యం తాగి అనేక మంది ప్రాణాలు పోతున్నాయని దుయ్యబట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వ్యక్తి 3 రాజధానులు ఎలా కడతారని నిలదీశారు. వైసీపీ పాలనలో ఆదాయం పెరిగిందా, ఖర్చులు తగ్గాయా అని ప్రశ్నలను ప్రశ్నించారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని ధ్వజమెత్తారు. యువతని మోసం చేసి ఎక్కడికక్కడ గంజాయి తీసుకొచ్చి డ్రగ్స్ పెట్టి మీ పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వార్థంతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి నాసిరకం మద్యం పెట్టి కడాని ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా చితగొట్టిన ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మందుబాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. 140 రూపాయలు పెరిగింది. దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా, కిక్కెక్కతా ఉందా? ఒక బాటలు కాదు, 2వ బాటలు కూడా వేసుకుంటున్నారు. కానీ కిక్కు రాదు, కానీ కిడ్నీ పోతుంది, గుండెల్లో ఆరాటం వస్తుంది. కొంతమంది మా తమ్ముళ్ళు పాపం అలవాటైపోయి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ, మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా వైసీపీ భూమాఫియాలో బలైపోవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుమలు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా, రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ్లో గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, ఇప్పటికే ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైల్ దాడి చేసినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. మరోవైపు ఇజ్రాయెల్కు అమెరికా, ఇండియా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాలు ఇరాన్కు మద్దతుగా, రష్యా, ఖతర్, కువైట్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. కాగా ఇజ్రాయెల్లోని తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని భారత్ హెచ్చరికలు జారీ చేసింది. ఐదేళ్ల అరాచక పాలనలో నరకం చూసిన రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉందని అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా మా విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్లోని సమృద్ధి అపార్ట్మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవి.
వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓపికతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ పాలనలో గంజాయి పంటను కుటీర పరిశ్రమలా మార్చేశారు. నేను ప్రచారం కోసం కోయంబత్తూరు వెళ్తే అక్కడ కూడా ఏపీ నుండి గంజాయి సరఫరా అవుతోందని ఆరోపణలు చేశారు. అప్పులు చేసి బటన్ నొక్కుతూ ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపై వేస్తున్నారని అన్నారు. దయచేసి ఆలోచించండి. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. తల్లి ఆనాడు కార్పొరేషన్ అవ్వాలని మనం ఎవ్వరం కోరుకోలేదు, కానీ మన పైన రుద్దారు. దానివల్ల ఇంటి పన్ను విపరీతం పెరిగిపోయింది, దానివల్ల చెత్త పన్ను విపరీతం పెరిగింది. అలానే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదు. డ్రైన్ చూడండి ఎట్లుందో. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన డ్రైన్ ఎలా ఉందో చూడండి. భూగర్భ డ్రైనేజ్ చేసుకోవచ్చు కదా? లేదు. అరే ఉన్న వంతెన కూడా కట్టుకోలేదు. దాన్ని రంగేస్తారు, సంవత్సరంగా ఒక రంగేస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ వంతెనమైన వెళ్తారు. ఆగమ్మ ఆ వంతెనమైన వెళ్తాడు. ఆ వంతెన కూడా వేసుకోలేకపోయాడు అండి ముఖ్యమంత్రి గారు. అంటే ఇక నియోజకవర్గం ఏ అభివృద్ధి చేస్తాడు తల్లి? దయచేసి ఆలోచించండి. అమ్మ వాస్తవాలు చెప్పేదానికి వచ్చా, మీ తరఫున పోరాడడానికి వచ్చా. ఒక కసితో ఈరోజు నేను మీ ముందర నిలబడుతున్నాను. అమ్మ ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు. మా దళితులని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. తల్లి దళిత సోదరులందరూ ఒక్కసారి ఆలోచించారు. మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. విదేశీ విద్య లేదు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ లేదు. మన కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద అద్భుతంగా నిధులు వచ్చేది గత ప్రభుత్వంలో. ఆ సబ్ ప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్లించారు. అంతెందుకు తల్లి, వాళ్ళ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఉన్నాడు, అనంతబాబు. దయచేసి పేరు గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. ఈ అనంతబాబు గంజాయి మత్తులో ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి కొంగు చాచి అడుగుతున్న న్యాయం చేయండి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రజల్ని అభ్యర్థించారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ బిడ్డను నిలబడ్డ, మరోవైపు వివేకను చంపిన హంతకులు నిలబడ్డారు. ఒకవైపు న్యాయం ధర్మం, మరోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఎటువైపున ఉంటారో నిర్ణయించుకోండి. అన్యాయం జరుగుతుంటే సహించడం. ఓ హంతకుడు చట్టసభలకు వెళ్లకూడదని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా అని ఆమె ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో? రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది, పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని. నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని తట్టుకోలేక మరణించిన తిరువూరు నగర పంచాయతీ 12వ వార్డుకు చెందిన కుంచం సుబ్బారావు కుటుంబ సభ్యులను నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈరోజు పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి భరోసా పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కేసినేని శివనాథ్, కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకో అమ్మాయి మ్యారేజ్ అయింది బయట.
సార్ ఒకసారి ఇటు సార్ ఒకసారి వెనక్కి వచ్చేయండి సార్. ఫోటో లేదు, పర్లేదు, వెనక్కి. ఎన్నికల శంకారామంలో భాగంగా విజయవాడ నగరానికి వస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్రప్రభ కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు మల్లాది విష్ణు, నగర డిప్యూటీ మేయర్ అవతు శైలజారెడ్డి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మేమంతా సిద్ధం యాత్ర విజయవాడ నగరానికి రాబోతుందన్నారు. విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర జరగబోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీల సిద్ధం యాత్ర సాగుతోందన్నారు. బస్సు యాత్రను పార్టీ శ్రేణులు ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో ఎవరూ చేయలేనంత సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమ సారథి వస్తున్నాడు, ప్రజల స్వాగతం పలకాలి అని తెలియజేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యాత్ర సెంట్రల్ నియోజకవర్గం మీదుగా సాగుతోందన్నారు. 2019 ఎన్నికల ముందు సెంట్రల్ నియోజకవర్గం మీదుగానే పాదయాత్ర చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో 2,000 కోట్ల సంక్షేమం అభివృద్ధి అందించామని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో మంచి పరిపాలన ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలన్నారు. బస్సు యాత్ర అయితే ఉందో అది మన విజయవాడ నగరానికి రాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బస్సు యాత్ర వచ్చి విజయవాడ ఈస్టు సెంట్రల్ నియోజకవర్గానికి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు గతంలో చూశారు, సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖండ విజయంతో విజయోత్సవ ర్యాలీలాగా నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్రలు మీరు అందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా మన విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర నుంచి సాయిబాబా టెంపుల్, బందర్ రోడ్డు రమేష్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియం పక్కన వాటర్ ట్యాంక్ రోడ్డు, సికామణి సెంటరు, మెట్రో, చుట్టుకుంట, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారి బ్రిడ్జు, సంగీత కళాశాల, ఫుడ్ జంక్షన్, భగత్ సింగ్ రోడ్డు, గవర్నమెంట్ ప్రెస్, బుడమేరు, సింగనగర్ ఫ్లైఓవరు, డాబా కొట్లు సెంటరు, కృష్ణ హోటల్ సెంటరు, పైపుల్ రోడ్డు, ప్రకాష్ నగర్, పాయకాపురం, ఖండ్రిక వరకు కూడా ఈ బస్సు యాత్ర నడుస్తుంది. ఈ బస్సు యాత్రని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ నగరంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని గెలిపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినటువంటి రూట్లో ఆయన రేపు విజయవాడ నగరానికి రావడం జరుగుతుంది. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ గారు, అట్లాగే మాజీ డిప్యూటీ మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము అప్పీల్ చేస్తాము. శ్రీనివాస్ గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అదే దారిలో బీఆర్టీఎస్ రోడ్ వరకు పాదయాత్రగా వచ్చారు. పాదయాత్రగా వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు నగరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ రోజు విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు కానీ అన్నీ ఆయన చూసిన తర్వాత సుమారుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయల అక్షరాల 2,000 కోట్ల రూపాయలతో ఆయన పూర్తి మద్దతుతో 1,42,000 మందికి ఈరోజు మేలు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికలు ప్రధాన భూమిక పోషిస్తాయని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ చైర్మన్ ఆర్జే రాజు మీడియాకి వెల్లడించారు.
రాజకీయ పార్టీల ప్రలోభాల బారిన పడకుండా శాంతియుత స్వేచ్ఛ వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడిన సంస్థ చైర్మన్ ఆర్జే రాజు చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు సామాన్యుని ధైర్యం అంటూ అభివర్ణించారు. 2024లో లోక్సభ, శాసనసభ ఎన్నికలలో ఓటు వేయడానికి ప్రతి భారతీయుడు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, నవభారత్ నిర్మాణం కోసం దోహదపడాలని కోరారు. దేశాభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు. మానవ హక్కులు మరియు నేర నిరోధక కౌన్సిల్ వారి తరపున భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, అలాగే మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి మరి ఎన్హెచ్ఆర్ఏసి యొక్క కమిటీసు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మా కమిటీస్ అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ప్రతి భారతీయుడు తన యొక్క ఓటుని వినియోగించుకోవాలి. అంటే చైతన్యవంతమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా, ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి భారతీయుడు కూడా ఓటును వినియోగించుకోవాలి. గణనీయంగా ఓటు శాతాన్ని పెంచాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్హెచ్ఆర్ఏసి అనేది మరి ఇటు ఎలక్షన్ కమిషన్తోనూ, అలాగే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ, అలాగే అన్ని అంటే కలెక్టర్స్తోనూ, ఎస్పీలతోనూ అందరితో కూడా మరి మింగిల్ అవుతూ చైతన్యవంతాన్ని కలిగిస్తూ భారతదేశ వ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్హెచ్ఆర్ఏసి అనేది ఓటు హక్కు ప్రాధాన్యత గురించి వివరిస్తూ వెళ్తున్నాం. అలాగే మన కమిటీస్ గ్రామ స్థాయిలో కూడా చిన్న అంటే ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయాలి అని మరి మేము పిలుపునివ్వడం జరిగింది. మన కమిటీస్ ఆల్రెడీ గ్రామ స్థాయిలో కూడా ఓటుని వినియోగించుకుంటున్నారు. అంటే ఎలాంటి ప్రలోభాలకి, మందుకి, అలాగే డబ్బుకి, లేదంటే ఎలాంటి అంశాలకు కూడా ప్రభావితం కాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున మనం చూస్తే చాలామంది పాలకులు మందుకి, డబ్బుకి ప్రలోభి పెట్టి ఈ రోజున వారి ఓటు హక్కును హరించేటువంటి స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దాని నుంచి మా ఎన్హెచ్ఆర్సి అనేటువంటి సంస్థ అనేక మందిని గ్రామాలలో, పట్టణాల్లో చైతన్యవంతులుగా చేసి, ఇది సామాన్యునికి ఉండేటువంటి హక్కు కాబట్టి ఓటు వేయటం అనేది, ఈ హక్కుని సద్వినియోగపరుచుకుని మంచి పాలకులను ఎన్నిక చేయటం వల్ల రాష్ట్రాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి అందుకొరకు ఎన్హెచ్ఆర్సి అనేది ప్రజలను చైతన్యవంతులుగా చేయటం కోసం వారి ఓటు హక్కుని వారు సద్వినియోగపరుచుకోవాలి. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. చాలామంది అనేకమైన కారణాల చేత వారి ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. అది చాలా నేరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మనం భారతీయ పౌరులుగా మనము ప్రభుత్వాలను ఎన్నిక చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా మీ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఎన్హెచ్ఆర్సీకి నేషనల్ చైర్మన్గా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ తిరుమల నిత్యాన్నదాన పథకానికి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 10 టన్నుల కూరగాయలను ఉచితంగా పంపిస్తున్నట్లు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విరాగంగా జరగాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి కూరగాయల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ శాఖ ప్రొపరేటర్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్ర, డైరెక్టర్ సునంద పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో పరిమి నరేంద్రబాబు మాట్లాడుతూ 2016వ సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రమం తప్పకుండా నిత్యాన్నదాన పథకం 10 టన్నుల కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. దినదిన ప్రవర్తనమానం చెందాలని, దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. కోవిడ్ కాలం మినహాయించి ఇప్పటికీ 5 సార్లు తిరుమలకు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డైరెక్టర్గా ఉన్నాను. నరేంద్ర బాబు గారు 2016 నుంచి ఇది 5వసారి పంపించడం. ఆయన ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉన్నారు. కరోనా మూలన అప్పుడు పంపించడం కుదరలేదు. చాలా సంతోషంగా ఉంది. అన్నదానం పర్పస్ మా స్కూల్ తరఫున వెంకటేశ్వర ఆశీస్సులు మాకు బాగా ఉండాలని, స్కూల్ దినదనాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. 5వసారి అండి. కార్యక్రమ పర్యవేక్షకులు నాగు మాట్లాడుతూ పూజనీయులు మండవ కుటుంబరావు పర్యవేక్షణలో కొనసాగిన టీటీడీకి నిత్యాన్నదాన, టీటీడీకి కూరగాయల పంపిణీ కార్యక్రమం ఆయన తదనంతరం కూడా నిర్విఘ్నంగా కొనసాగేలా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో తిరుపతి దేవస్థానానికి 10 టన్నుల కూరగాయలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోవింద, అన్ని దానంలో కన్నా అన్నదానం చాలా మిన్న. అలాంటి అన్నదానం తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అప్పుడు రామారావు గారు, మన ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంతో ముందు ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానంలో బలుగు బలహీన వర్గాలు ఎంతోమంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక చిన్న కుటుంబం అక్కడ కొండపైకి వెళ్ళి హోటల్లో భోజనం చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఆ రోజు రామారావు గారు స్థాపించినటువంటి అన్నదానం 100 నుంచి 1000 నుంచి ఈరోజు లక్షల వరకు జరుగుతుంది. అలాగే మన కృష్ణా జిల్లా మండవ కుటుంబరావు గారు 2006లో స్థాపించడం, ఈ కూరగాయలు ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 40,000 టన్నుల కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే మన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత నరేంద్ర గారు, అలాగే మేడం గారు సునంద మేడం గారు 2016 నుంచి ఈ రోజుకి 5 బళ్ళు ఇవ్వడం జరిగింది. కరోనా కారణంగా 3 సంవత్సరాలు ఇవ్వలేకపోయారు. కరోనా ద్వారా అక్కడ కూడా అన్నదానం జరగలేదు కాబట్టి మనందరూ ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇవ్వకపోవడం జరిగింది. అలాగే మరి సారు అన్ని దానిలకు అన్నదానం ఎంతో మిందని చెప్పి అక్కడ తిరుమల జరిగే అన్నదాన కూరగాయలు 10 టన్నులు విలువ చేసే కూరగాయలు ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,20,000 విలువ చేసే కూరగాయలు పంపించడం జరుగుతుంది. ఇలాగే ఢిల్లీ పబ్లిక్ కూడా ఇంకా మున్ముందు ఆ సార్కి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని. కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పరిమి పవన్ చంద్, డైరెక్టర్లు వల్లూరు పూర్ణచంద్, వినూత్న, కడియాల ప్రవీణ్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేడు వారధి మీదుగా నగరంలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్ యాత్ర, సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ వస్తున్న ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రధాని మోదీ, రాజ్యాంగం పట్ల ఎంతో గౌరవం ఉందని, దేశాన్ని బలహీనపరిచే విధంగా ఇండియా కూటమి వ్యవహరిస్తుందంటూ మండిపాటు. కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ కడప వాసులను అభ్యర్థించిన ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఓ హంతకుడు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ చేస్తున్నట్లు ఉద్వేగభరిత ప్రసంగం. నివురుగప్పిన నిప్పుల మధ్య ఆసియా ప్రాంతం, ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైల్స్ దాడి, ఇరాన్కు మద్దతుగా నిలిచిన రష్యా, ఖతార్, కువైట్ దేశాలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.